ఏం నీకు బాగాలేదంట? అవును పాస్టర్ గారు, నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన దేవ, కృపని రాజా, దయగల తండ్రి, ప్రభా ఈ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బ్రెయిన్ షుగర్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా నీ యొక్క కృపతో కొట్టివేయమని అడుగుచున్నాం ఆయన తండ్రి. ప్రభా ఈ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ తీసివేయమని అడుగుచున్నాం ఆయన తండ్రి. ప్రభా యేసయ్య, ఈ బిడ్డకి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆమె అమ్మ ఏం కాదు, ప్రార్థన చేసుకో, తగ్గిపోదు. సరే పాస్టర్ గారు. శ్రవంతి, ఏంటి నీకు బాగాలేదంట? అవును పూజిత, నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఏం కాదులే, ప్రార్థన చేసుకో, దేవుడిని స్వస్థపరుస్తాడు. సరే. ఇప్పుడు కాదు. అన్ని మీరు వేలం పాట పట్టించారంట కదా? అవునండి, రేపు రండి. సరే అండి. సిద్ధాలు వేలం పాటికి ప్రకటన వేశారు కదండి, ఈరోజు రమ్మన్నారు కదండి. అవునండి. పావని ఆ శ్రవంతి, అక్కడ డబ్బను నగలు ఉంటాయి, తీసుకురాపో. సరే శ్రవంతి. అయ్యో, ఇక్కడ డబ్బు లేదు శ్రవంతి. సరిగ్గా చూడు పావని, అక్కడే ఉంటాయి. అయ్యో లేదు శ్రవంతి. అండి, నా డబ్బు నగలు పోయినాయండి. సరేలే అండి, ఏం చేసేసాం. అయ్యో శ్రవంతి, నువ్వు దేవుణ్ణి మోసం చేద్దాం అనుకున్నావు, నువ్వే మోసపోయావుగా. ఏం కాదులే, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుణ్ణి రక్షిస్తాడు. యేసయ్యా, యేసయ్యా, నన్ను క్షమించయ్యా, నీ పట్ల నేను మోసం చేశాను, నన్ను రక్షించయ్యా. ఆమేన్. ब्रांड्स अगर फेक निकले तो सबको पता चलता है. మనము డబ్బుని, బంగారంని నమ్ముకోకూడదు, దేవుడిని మాత్రమే నమ్ముకోవాలి. అందరు చప్పట్లు కొడదాం.